मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजरूपेण प्रभापूरा मज्जद्ब्रह्माण्डमण्डला स्वस्वरूपकान्तिपुञ्जम् अनन्तकोटि ब्रह्माण्डाలను తనలో ముంచుతూ ప్రకాశిస్తోంది. ఆమె చైతన్యమే అని గుర్తించడం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండితా శిరోజాలు చంపక అశోక పున్నాగ మరియు సౌగంధిక పుష్పాల పరిమళంతో వెలుగుతున్నాయి. ఆమె కిరీటం కురువిందమణుల సమూహంతో ప్రకాశవంతమైన కోటి సూర్యుల కాంతితో అలంకరించబడింది. కేశాలు కాల ప్రవాహాన్ని సూచిస్తాయి. ఆ కేశాలలోని పరిమళం సాధకుడి పుణ్యకర్మల సువాసన. కిరీటంలోని కురువిందమణులు సూర్యకాంతిని సూచిస్తాయి. అంటే జ్ఞానోదయం ఆమెను ధ్యానించడం వల్ల మనస్సులోని అంధకారం తొలగి జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి హస్సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుత్యైనం భజతి భసితోద్ధూలన విధిం. అమ్మవారి పాద పద్మాల నుండి రాలిన ఒక చిన్న ధూళి కణాన్ని సేకరించి బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేస్తున్నాడు. అదే కణాన్ని విష్ణువు ఆదిశేషువు రూపంలో అతి కష్టం మీద వేయి తలలతో మోస్తున్నాడు. పరమశివుడు ఆ ధూళిని విభూతిగా ధరించి ప్రళయకాలంలో లయం చేస్తున్నాడు.
సృష్టికి మూలాధారం దేవి పాదధూళి అంటే మాయశక్తి యొక్క ఒక చిన్న అంశతోనే ఈ జగత్తు నడుస్తోంది. సాధకుడు ఆమె పాదధూళిని ఆశ్రయిస్తే సృష్టి స్థితి లయలనే చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు. శివానందలహరి శ్లోకం 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 గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరదా దళంతి ధీకుల్యా శరణైషు పతంతి విజయదో దుషంతి సంసాయ గమన భరితా పుంపుషమను రసంది అచ్చేతో శతకున శివానందలహరి. మోషందో దీక్షిత చరిత్రనే నది నారోగిపోతుదే దొమ్మున కరిదిహిస్తుమ్మ వదినా బుద్ధియమి తాళబలె కరహిస్తూ దీసుద సోరగాపామి పక్కిస్పుంది పదతే ఆరవకవాహం దాహదయమనే సరస్సులూలి పులు భవశంచుగాక. శివుని కజలు చింతనతో మనము భక్తి పారు అరియక శుద్ధీకరయు కత్తియ శుద్ధి మనస్సును నియంతస్తం శిరదు ఆ మనస్సను ఆనందంతరింతో కారు బుద్ధియ నియమ కనుగాయికే హృదయం దొకరిశ్చరమయమ సరస్సగా మనరీ. రహస్య కిరణాలు గూఢార్థము జెమ్స్ అండ్ హిడెన్ సీక్రెట్స్. ఈ ఎపిసోడ్లోని హిడెన్ సీక్రెట్ కోడ్ ఏమిటంటే ప్రక్షాళన నుండి పరిపూర్ణత వరకు, ఫ్రమ్ క్లెన్జింగ్ టు కంప్లీట్నెస్, నియంత్రణ, ద కంట్రోల్ లూప్. లలితా సహస్రనామం ద్వారా దేవి మనస్సును తన కోదండంగా మార్చుకుంటుంది. మన ఆలోచనలు ఆమె కేశాలలోని సుగంధం కావాలి. అంటే మనస్సు ప్రపంచం వైపు కాకుండా అమ్మవారివైపు మళ్ళాలి. త్రూ ఎలిసన్ 3:4 ద డివైన్ మదర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ వేవరింగ్ మైండ్ ఇన్ టు హర్ కోదండా బో, a focused instrument for spiritual victory. Our thoughts must become like the fragrance in her hair, directed away from worldly distractions and towards her divine presence. ఆధారం ద పవర్ సోర్స్. సౌందర్యలహరి ద్వారా మనకు ఒక హెచ్చరిక లభిస్తుంది. మనం అనుకునే ఈ లోకమంతా కేవలం ఆమె పాదధూళి కణమే. ఇది భక్తుడిలో వినయాన్ని, హ్యూమిలిటీ పెంచుతుంది. అహంకారం నశిస్తేనే శక్తి ప్రవేశిస్తుంది. శివానంద లహరి ప్రొవైడ్స్ అ ప్రొఫౌండ్ రియలైజేషన్. ది ఎంటైర్ కాస్మోస్ వీ ఇన్హాబిట్ is merely a single speck of dust from her lotus feet. This insight crushes human ego and fosters deep humility. Only when the ego dissolves can the Supreme Shakti truly enter and empower the seeker. ప్రవాహం, the bliss flow. శివానందలహరి ఆఖరి రహస్యాన్ని విప్పుతుంది. దేవి పాదధూళి మనల్ని శుద్ధి చేసిన తర్వాత శివుని చరితమనే నది మన హృదయంలోకి ప్రవహించి అక్కడ శివానందలహరి నీ సృష్టిస్తుంది. Shivananda Lahiri unveils the ultimate secret. Once the mother's foot dust cleanses the seeker's soul, the river of Shiva's divine stories flows through the channels of the intellect. This convergence transforms the heart into a serene lake of eternal bliss, the Shivananda Lahari. సారాంశం, సమరీ. ఈ ఎపిసోడ్లోని రహస్య సంకేతం పాదధూళి ద్వారా పాపక్షయం, శివచింతన ద్వారా బుద్ధి వికాసం, వెరసి దేవి అనుగ్రహంతో మనస్సు మంత్రముగ్ధం కావడమే. ద సీక్రెట్ కోడ్, డిసొల్యూషన్ ఆఫ్ సిన్స్ త్రూ హర్ ఫుడ్ డస్ట్, ఎవల్యూషన్ ఆఫ్ ఇంటెలెక్ట్ త్రూ శివ కాంటెంప్లేషన్, అండ్ టోటల్ మెంటల్ ఎంచాంట్మెంట్ త్రూ డివైన్ గ్రేస్. ఆ ఫలశ్రుతి. ఈ త్రిపుటీకరణను పఠించి గ్రహించిన వారికి మానసిక ఒత్తిడి తొలగి ఇంద్రియ నిగ్రహం లభిస్తుంది. అహంకారం నశించి
కార్యసిద్ధి కలుగుతుంది. సంసార తాపాలు తొలగి హృదయం పరమానంద స్థితిని పొందుతుంది. ఛానల్ విజ్ఞప్తి, ఛానల్ అపీల్. సంజయ్ ఉవాచ. ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఆధ్యాత్మిక రహస్యాలను మీ ముందుకు తీసుకురావడం మా అదృష్టం. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఉత్సాహాన్ని పెంచండి. కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. షేర్ చేయండి, ఈ దివ్య జ్ఞానాన్ని అందరికీ చేరవేయండి. సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని విశేషాల కోసం మాతోనే ఉండండి. సంజయ్ ఉవాచ. We are privileged to bring these hidden spiritual gems to you. If you find this journey enlightening, please like to encourage us, comment with your reflections, share to spread the divine wisdom, and subscribe to stay connected with our spiritual family. Om Santamha Santamha Santamha.